హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నది రాజేశ్వరి రాజేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. బ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే కొన్ని మాటల మీద వీడియో అయితే చేస్తున్నా. నన్ను ఒక ఆడపిల్ల అని కూడా ఆలోచించకుండా మాట్లాడుతున్నారనమాట నా గురించి. ఎట్లా అంటే సూటిపోటి మాటలు అంటే బాగా అర్థమవుతుంది కదా, అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అసలు నన్ను ఏమనుకున్నారో ఏమో అర్థం కావట్లేదు. ఎట్లా అంటే నేను ఎవరికి ఆశపడను. ఏదైనా మాట్లాడితే ధైర్యంగా కరెక్ట్గా మొహం మీద మాట్లాడతా అనమాట. ఇట్లా దాచుకొని మాట్లాడడం నాకు రాదు. అట్లా మాట్లాడడం వల్లనేనో ఏమో తెలియదు కానీ అట్లా మాట్లాడుతున్నారు. నేను ఒక్కదాన్నే ఇట్లా ఒంటరి పోరాటం లెక్క బ్రతుకుతున్నా కదా, ముగ్గురు పిల్లలు వేసుకొని. అది చూసి ఓర్వలేక కూడా ఇది ఎట్లా బతుకుతుంది, దీన్ని ఎట్లా జడగొట్టాలని ఆలోచించే వాళ్ళు ఎక్కడి నుంచో రాలేదండి. మా దాంట్లోనే అసలు మా ఊళ్ళే ఎవ్వరు కాదు, కామెంట్స్ కూడా కాదు ఇది వీడియోకి అయితే. చాలామంది నా గురించి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నా వీడియో చూస్తున్నారు. కొంతమంది స్నేహం చేస్తున్నారు. ఇప్పుడు నాకైతే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా పరిచయం అయి ఉన్నారు. అక్కలు చాలామంది మాట్లాడతారు. అందరూ నా వీడియో చూస్తూ నా ఆలోచనలు వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఆల్రెడీ మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే 3 సంవత్సరాల ప్రయాణం ఈ యూట్యూబ్ ఫ్యామిలీ నేను ఎంచుకొని మీ దాంట్లో నేను ఉండబట్టి ఒక 3 సంవత్సరాలు అవుతుంది. నా వయసు అయితే పెద్దగా ఏముండదు. ఆల్రెడీ నన్ను చూస్తున్న వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. చాలా చిన్న ఏజ్లో నాకు పెళ్ళి అయిపోయింది. చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పిన, నేను వీడియోస్లలో కూడా చెప్పిన. ఆడేపాడే వయసులోనే నాకు నాతోటి పిల్లలకి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతుంటే నాకు మాత్రం ఒక బాబు అనమాట. అంత చిన్న ఏజ్ నాది. ఇప్పుడు కొంతమంది నా ఫ్రెండ్స్ ఇంకా పెళ్ళి చేసుకోలేదు. కొంతమందికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. నా అంత పెద్ద పిల్లలు అయితే ఎవరికి లేరనమాట. దేవుడు ఇచ్చిన దానికి కాదనం కదా, అట్లా ఇచ్చిందే మంచిది. ఏది జరిగినా మన మంచికి అంటారు కదా, నాకు అట్లా ఇవ్వడమే మంచిది. ఎందుకంటే నాకు అవేమి గుర్తు లేవు ఫస్ట్. ఇంకా ఇప్పుడు మా పిల్లల్ని చూస్తే నేను బయటికి వెళ్తే నీకు తమ్ముళ్ళ అనేటట్టు అయిపోయిందనమాట. అంత పెద్ద పిల్లలు ఉన్నారు నాకైతే. కానీ నేను ఈ పిల్లల్ని చదివిపించుకుంటూ యూట్యూబ్ చేసుకుంటూ పని చేసుకుంటూ ఇన్ని చేసుకుంటూ వస్తుంటే, నెగ్గించుకుంటూ వస్తుంటే ఏమైందంటే ఇక నా మీద కన్ను పెట్టినట్టు అయింది. మా వాళ్ళకి, అది కూడా వేరే ఎవ్వరు కాదు, కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా కాదు. మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళకైతే నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. నీకు ఏ సహాయం కావాలన్నా నేనున్న అక్క చెల్లి అట్లా అని చెప్పి చాలామంది ముందుకు వస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మా వాళ్ళ మాటలు ఎట్లున్నాయంటే నన్ను బతకనీయకుండా చేద్దాం, దీని ఎప్పుడు ఏడిపిద్దాము అని చెప్పి చూస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు. అసలు విషయం ఏం చెప్పినావక్క, నీ జీవితం గురించి చెప్తా అని చెప్పి ఇవి మాటలన్నీ తీసుకొచ్చి చెప్తున్నావు అని ఆలోచన రావచ్చు. కానీ నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే నా జీవితం గురించి చెప్పడానికి. నా జీవితం చెప్పాలని నాకు ఉంది, నా జీవితం గురించి. కానీ ఈ చిన్న వీడియో అయితే సరిపోదన్నమాట. ఇంకా ముందు రోజులలో అయితే చెప్పడానికి ప్రయత్నిస్తా. చెప్పడానికి ఏం లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితులని గిట్లా మీతో షేర్ చేసుకుంటుంటేనే ఓర్వలేక లేనిపోని అన్నీ పెడుతున్నారు. అసలు ఎవరైనా ఒకటి ఆలోచించండి, మంచి జీవితాన్ని ఎవ్వరు వదులుకోరు. నాకు ఈ కష్టపడాలని ఏముంది చెప్పండి. నేనైతే ఈ బాధతో మాట్లాడుతున్న మాటలే కానీ కోపంతో కాదు, ఎవరినో బాధ పెట్టాలని కాదు. నా మనసులో ఉన్న మాటలు నేను ఎట్లా బాధపడుతున్నా అనేది మీకు ఒకసారి చెప్దామని చెప్తున్నా. ఈ వీడియో నాకు ఇట్లా ఆపోజిట్గా ఇక నన్ను ఊకే అట్లా నా మీద మాటలు అవన్నీ చేసే వాళ్ళ కోసం కూడా నా వీడియో వాళ్ళు కూడా చూస్తున్నారు. వాళ్ళ కోసం అన్నమాట ఇది. అయితే ఏంటంటే నేను ఈరోజు వీడియో చేస్తా, రేపు ఏమైనా జరగవచ్చు, చెప్పలేం. కాబట్టి ఎవరి గురించి కాదు కానీ ఇంకా నా గురించే చెప్తున్నా. ఈరోజు నేను ఎట్లా బాధపడ్డా అని
వాళ్ళ మాటలు గాయంలా గుచ్చినట్టున్నాయి. ఎట్లా అంటే నేను వదిలేసి వచ్చి ఇక్కడికొచ్చి వాళ్ళ సొమ్మేదో తింటున్నట్టు, నేను వాళ్ళేదో నాకు పెడుతున్నట్టు సూటిపోటి మాటలతోటి కొన్ని చేస్తున్నారనమాట. వాళ్ళు ఇంటారు ఈ వీడియో. కానీ నాకేం కష్టం చెప్పండి. నాకు మంచిగా ఉండి నా పిల్లలకు నాకు ఒక ముద్ద పెట్టి చూసుకుంటే సరిపోదా? నేనేమి ఆస్తులున్న వాళ్ళని దగ్గరికి పోలేదు. వీళ్ళు నన్ను అనేవాళ్ళు ఒక ముద్ద పెడతలేరు. నేను చేతులారా కష్టం చేసుకొని ఎవరిని నమ్ముకోకుండా నా చేతులని నమ్ముకొని కష్టపడుతున్నా నేను. నాకేం కష్టం చెప్పండి? నాకు తెచ్చి పెట్టే వాళ్ళు ఉండంగా నేను హాయిగా ఉండొచ్చు కదా. నాకేం బాధ? పిల్లల్ని వేసుకొని బతకనీకి బాధ లేదు కదా. ఎవరైనా అనుభవిస్తేనే తెలుస్తుంది బాధ అనేది. అనుభవించని వాళ్ళకి అర్థం కాదనమాట. మాటల విలువ మాటలు పడ్డ వాళ్ళకి అర్థమవుతుంది. మనుషుల విలువ అనేది మనుషులు చనిపోతనో విడిపోతనో అర్థమవుతుంది అనమాట. అట్లనే నా బతుకు గురించి నాకే తెలుస్తుంది. నన్ను అపార్థం చేసుకొని లేనిపోని మాటలు వదిలేసి వచ్చిర్రు. ఇంకోటి ఏంటిది, కార్లు ఇంకేమేమో కావాలన్నట్టుగా నేను నాకేదో లక్షల ఖర్చు పెట్టాలి వాళ్ళు అన్నట్టుగా నేను లక్షలు నా కోసం ఖర్చు పెట్టట్లేదు, నా కోసం కారు కొనట్లేదు, నా కోసం ఆస్తి సంపాదించలేదు అని చెప్పి నేను ఇక్కడికి వెళ్ళొచ్చినట్టుగా చేస్తున్నారు. కానీ అది తప్పండి. నేనే కష్టపడ్డా. చిన్న చిన్న పిల్లలు వేసుకొని గింత కాదు, నేను కడుపుతో ఉన్న సుఖం లేదు, నేను పిల్లల్ని కన్నా సుఖం లేదు, నేను ఒక బాలింతగా సుఖం లేదు. నాకు ఏ సుఖం నాకు ఆ దేవుడు ఇయ్యలేదనమాట. నా జీవితంలో నేను సుఖపడ్డ రోజు వస్తుందేమో అని ఎదురు చూస్తున్న రోజులే. కానీ అందరు ఉన్నారు, నాకే ఎవ్వరు లేరని ప్రతిసారి అంట. నీకెందుకు లేరక్క, అందరు ఉన్నారు, మేమున్నాం అని చెప్తారు. కానీ ఈ కొద్ది రోజుల వరకే నేను మొత్తం అనుభవిస్తున్నా. ఎట్లా అంటే 25 సంవత్సరాలు పైకి అయిపోయింది నా చిన్న జీవితం నుంచి. ఏ రోజు సుఖం లేదు. తండ్రి ఉన్నప్పుడు సుఖం లేదు, అసలు పెళ్ళి అయిన తర్వాత సుఖం లేదు, ఇప్పుడు పిల్లలకి దాంట్లో సుఖం లేదు. నేను ఎట్లా బతుకుతున్నా అనేది నాకు తెలుసు అనమాట. ఆల్రెడీ చాలామందికి చాలాసార్లు చెప్తున్నా. కానీ నేను ఊరేసుకొని చనిపోదామని కూడా అనుకున్నా. కానీ పిల్లల మొహం చూసి వెనుకకైనా మా చిన్నబాబు ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. కనీసం ఒక్క పూట అన్నం పెట్టడానికి కూడా వాళ్ళకి రాదు. కానీ నన్ను లేనిపోని మాటలని అంటారు. కానీ ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళు చూస్తున్నారు. నేను ఏ కార్లు కోరుకోలేదు, ఏ లక్షలు కోరుకోలేదు, ఏ పొలాలు భూములు కోరుకోలేదు. సుఖంగా ఉండి ప్రశాంతంగా ఉండి ఏ ఆలోచనలు లేకుండా ఉండి ఒక ముద్ద అన్నం పెడితే చాలు అనుకున్నా. కానీ నాకు అది కూడా లేదు. అన్నం పెట్టే వాళ్ళు కూడా లేరు. ఈరోజు నేను కష్టం చేసుకొని ఈరోజు నేను వండుకొని తినాల్సిందే. ఒకరోజు సుఖంగా ఉంటా, ఈడ నాకు సుఖం లేదు. ఇంకొక దగ్గర పోయి సుఖంగా ఉంటా నేను అనేది నేను రాసుకొచ్చుకోలేదనమాట. ఈరోజు పండగ అయింది, నేను ఒక దగ్గరికి వెళ్ళాలి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అది లేదు. ఏమైనా కానీ నా ఇంట్లో నాది నేనే వేసుకోవాలి. ఇంకా నేను నా రెక్కలకు వాళ్ళందరూ ఆశపడ్డారు కానీ నేను ఎవరికి ఆశపడలేదు. నా రూపాయికి వాళ్ళు ఆశపడ్డారు కానీ నేను ఎవరి రూపాయికి ఆశపడలేదు అనమాట. ఇంకా సోషల్ మీడియాలో ఉండి ఇలాంటి వీడియోస్ పెట్టొద్దక్క అని అంటారు. కొంతమంది ఏమో చెప్పక్క అని అంటారు. నాకు ఎందుకో చెప్పుకోవాలనిపించింది. అపార్థం చేసుకోకండి. ఈరోజు పొద్దుటి నుంచి నేను చాలా బాధ అనిపిస్తుంది. కొన్ని మనుషుల మాటలు వింటుంటే చాలా బాధపడుతున్నాను నేను. నా పిల్లల్ని చిన్న పిల్లల్ని వేసుకొని కూడా మస్తు పని చేసిన నేను. ఎవరికి ఆశపడలేదు. నాకు వాళ్ళు తెచ్చి పెడితే తింటానని ఆశపడలేదు. నా పిల్లలు జ్వరం వచ్చి ఫిడ్స్ వచ్చి కొట్టుకుంటున్నా కానీ చూసేటోళ్ళు లేరు. కానీ ఆ పరిస్థితులకి వచ్చి ఈరోజు నేను ఇక్కడ వీడియో వేస్తున్నా అంటే అది చెప్పుకోవడానికి నాకు ఒక ఫ్యామిలీ దొరికింది అనుకుంటున్నా. నాకైతే ఫ్యామిలీ లేదనే చెప్తా. ఇప్పుడు మాత్రం యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది. ఒక బాబాయ్ అని, అక్క అని, అమ్మ అని చాలామందిని సంపాదించుకున్నా. ఈ ఫ్యామిలీలో అందరికైతే చేతులెత్తి మొక్కుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటికి కూడా ఏమంటున్నారు, మేము ఎంతో కొంత సాయం చేస్తాం, నువ్వు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకో అక్క అని కూడా చెప్తున్నారు. నేను కూడా చిన్నగా మా ఊర్లోనే ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఇన్ని బిజినెస్లు స్టార్ట్ చేసి ఆపేసినావు అక్క, ఏం చేస్తావు అని అంటే
పచ్చళ్ళ బిజినెస్ అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉంటేనే సెట్ అవుతుంది. ఇంకా నేను పచ్చళ్ళు చేసేది, తమ్ముడు ప్యాక్ చేసేది ఇట్లా చేస్తున్నాం కదా, అదైతే ఆగిపోయినట్టే. ఇంకేదన్నా మంచిగా సింగిల్గా ఉండి బిజినెస్ చేసుకోవచ్చు, నా పిల్లల స్కూల్కి పంపించి ఇంకా ఇది చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు అన్నది ఏదైనా మీకు తెలిసి ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే స్క్రీన్ పైన నేను నెంబర్ ఇస్తా, నా నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటిదాకైతే అక్క చెప్పింది కదా, అక్క చెప్పింది చాలా తక్కువ అసలు ఆమె లైఫ్లో జరిగింది. అంటే అక్క ఇండైరెక్ట్గా చెప్తుంది, డైరెక్ట్గా చెప్పలేకపోతుంది. ఆమె బాగా ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంది. అందుకే వీడియో ఆపేసి నేనైతే మాట్లాడుతున్నా. నాకు పెద్ద ఓపిక లేదు. కాకపోతే మా అక్క చిన్నప్పటి నుంచి పడ్డ బాధలు అవన్నీ కొంతమందికి బోరింగ్గానే అనిపించవచ్చు నేను చెప్తుంటే, కానీ మా అక్క కాబట్టి మాకైతే బాధ అనేది ఉంటుంది. ఎందుకంటే మా అక్కకు చిన్న ఏజ్లో పెళ్ళయింది కాబట్టి చిన్న చిన్న పిల్లలమే మేము కూడా. అప్పుడు ఆమె పడ్డ బాధలన్నీ మేము చూసుకుంటూ వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఒక స్టేజ్లో ఉంది, ఈమెను ఎట్లా చేసి కిందికి దొక్కాలి అన్నట్టుగా కొంతమంది, ఎవరో కాదు మా దగ్గర వాళ్ళే కొంతమంది మా అక్కని కింది స్థాయిలో చూడాలి అని వాళ్ళ కోరిక. కానీ దేవుడు ఏ అన్యాయం చేయని వాళ్ళని ఎప్పుడైనా పై స్థాయిలోనే ఉంచుతాడు. నేనైతే అది గట్టిగా నమ్ముతా. ఎందుకంటే మా అక్క ఎవ్వరికే పాపం చేయలేదు, ఎవరి సొమ్ము ఏం తినలేదు, ఎవరినేం విడదీయలేదు, ఎవరినేమి నాకే కావాలి మీతో ఉండొద్దు అని ఇట్లా ఇవేం చేయలేదు. మా అక్క పరిస్థితి అంటే ఇప్పుడు ఒక తల్లి కడుపులా 5 నలుగురం పుడితే అందరి లైఫ్ ఒకేలాగా ఉండాలని ఉండదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కరిలా ఉంటుంది లైఫ్ అనేది. బట్ మా అక్క జీవితంలో అట్లా కావాలని ఉంది, అది అయిపోయింది అంతే. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా సరే నా లైఫ్ గురించి మాట్లాడుకుంటే నేను మా హస్బెండ్ ఇద్దరం బాగుంటాం కాబట్టి, ఒకరినొకరు అర్థం చేసుకొని ఉంటాం కాబట్టి పిల్లలు మేము ఓకే. ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఎంత అర్థం చేసుకున్నా అర్థం చేసుకొని ఉండకపోవడం, ఒక మనిషికి మనసు ఇరిగిందనుకో మనం మళ్ళీ అటువైపు కూడా చూడలేం కదా. అన్నీ బాగున్నాక కూడా ఒక ఆడపిల్ల అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది అంటే ఆ పరిస్థితి ఎవ్వరు కూడా ఉండరు. ఎందుకంటే అన్నీ బాగున్న తర్వాత ఎవరైనా భర్త దగ్గరనే ఉంటారు. అక్క అయితే చెప్పలేకపోయింది. ఎందుకంటే అక్కకి అసలు ఆ విషయం తీయడం కూడా నచ్చదు కాబట్టి అందుకే ఆమె అయితే చెప్పలేదు. ఇంకా నేను వీడియో ఎండ్ చేసే ముందు మాట్లాడదామని చెప్పేసి అయితే ఒక 5 నిమిషాలు అయితే మాట్లాడతాను. అంతకుమించి అయితే నేను ఎక్కువ ఏం మాట్లాడను. అక్కకి బాధ అనిపించింది కాబట్టి, ఎందుకంటే నా అక్క కాబట్టి అక్కకు బాధ అనిపిస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము ప్రతి కష్టాల్లో సుఖాల్లో అందరం పంచుకుంటాం కాబట్టి నా అక్కని ఎవరు తెక్కేయాలని చూసినా నేనైతే అసలు ఊరుకోను. ఎందుకంటే వాళ్ళు ఒక రూపాయి తీసుకొచ్చి మాకేం పెట్టేటోళ్ళు కాదు, మేమేం తినేటోళ్ళం కాదు. మా అక్క కష్టం మా అక్కే చేసుకుంటుంది, ఆ పిల్లల్ని ఆమె ఆదుకుంటుంది. ఏదో అమ్మకి ఇంకా తోడై నీడై ఇంకా ఇంత వండి పెట్టుకుంటూ అమ్మకి చూసుకుంటూ, అమ్మ ఆరోగ్యం ఈ రోజులలో ఏ బిడ్డలు కూడా లేరు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఒక తల్లిని చూసుకోవాల్సింది కొడుకు. కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది చూసుకోరు. ఇప్పుడు మా అక్క కొడుకు స్థానంలో ఉండి మా అమ్మకి మంచికి చెడుకి మందులకి ప్రతి దానికి మా అమ్మే చూసుకుంటుంది, మా అక్కే చూసుకుంటుంది కాబట్టి మా అక్క అందులోనైనా బెస్ట్. ఒక్క విషయంలో ఇంకా భర్తను వదిలేసి వచ్చింది, ఇంకా నేను డైరెక్ట్గా మాట్లాడతా, నాకు ఇండైరెక్ట్గా మాట్లాడడం అస్సలే రాదు. వదిలేసి వచ్చిందని చాలామంది అయితే కామెంట్ పెడుతున్నారు. నేను ఈ ఛానల్ 3 లక్షలకి పైన ఉన్న ఛానల్ ఇది, మా ఫ్యామిలీలోనే పెద్ద ఛానల్. ఈ ఛానల్ ముందే నేను ఇట్లా మాట్లాడుతున్నా అంటే మా అక్క ఎంత బాధపడి ఉంటుంది ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ ఇంట్లో ఒక అక్కకి చెల్లెకి బాధ అంటే ఇట్లా నేను ఇంత డైరెక్ట్గా మాట్లాడుతున్నా అంటే ఎంత బాధ అనిపించిందో నాకు ఒక్కసారి అయితే మీరు ఆలోచించండి. ఎందుకు వదిలేసి వస్తుంది? ఆమెకి ఏమన్నా మంచిగా అన్నీ తీసుకొచ్చి పెట్టేటోడు వాడు చాదేవాడైతే మాకెందుకు వస్తుంది? ఒకసారి మీరు ఆలోచించండి. 3 పిల్లలు పెట్టుకొని పొద్దున్న లేచి తోటలోకి వచ్చి ఇంట్లో పని చేసి అమ్మని భువనగిరి తీసుకెళ్ళి ఆ బస్ స్టాండ్లో వేసి ఇంట్లో ఇక్కడ పని చూసుకొని అసలు ఆమెకి ఏం అవసరం? అక్కడనే ఉండాలి కదా, అంత మంచిగా చూసుకునే భర్త అయితే. అట్లా ఇప్పుడు మేము దాని గురించి మాట్లాడినా కానీ ఎవరు ఎక్కడి నుంచి ఏమంటారో
ఏమంటారు అనే ఒకే ఒక ఉద్దేశంతోనైతే ఎక్కువ ఆ టాపిక్ని తీసుకురాదు. మేము కూడా తీసుకురానియం. మా అమ్మకు కూడా నచ్చదు. అంటే కొంతమంది అట్లా అంటున్నారు కాబట్టి దాని మీదకని మాట్లాడవలసి వచ్చింది ఈ విషయం అయితే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మా అక్క అయితే ఎవ్వరి సొమ్ము అయితే తినేది కాదు. మా అక్క సొమ్మే తింటారు, మా అక్కతోనే చేయించుకుంటారు, కన్న సాకిరి చేయించుకోరు, కన్న మాటలు అన్నారు. అన్నీ అయినా ఒక ఆడపిల్లనంటే అవి ఎక్కడ పోవు, తిరిగి మళ్ళీ వాళ్ళకే చేరుతాయి. కాబట్టి ఎప్పుడైనా మా అక్కననే కాదు, ఒక మనిషిని మాట అనేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడండి. ఈరోజు మనం ఈ మాట వదిలిపెడుతున్నాం, పోనితి ఇంకా వాళ్ళకి తెలియత్తి, వాళ్ళకి ఎవరు చెప్తారు అనుకోకండి. అది తెలిసే రోజు తెలుస్తుంది, పాపం మండే రోజు వండుతుంది ఎవరికైనా. మేము ఎవరి గురించి ఎప్పుడు మేము తప్పుగా మాట్లాడే వాళ్ళం అస్సలే కాదు. మా ఫ్యామిలీ మొత్తం అంతే. నిజంగా ఇది తెలిస్తేనే మాట్లాడతాం. అంటే కొంతమంది ఇట్లా అనుకుంటారు అక్క గురించి, అది మన దగ్గర వాళ్ళే, ఇట్లా ఎందుకు ఎత్తు పొడుపు మాటలు మాట్లాడాలి, మీ ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటే అయిపోతుంది కదా. ఎవరు అయితే వచ్చి అక్కకు పెట్టి, అమ్మ నువ్వు తిను, నువ్వు కూర్చొని తిను, నేను ఇవి తీసుకొచ్చి పెడతా అని ఒక మాట అంటే ఏమో, ఇవన్నీ పెట్టేది లేదు చేసేలేదు, మాటలు మాత్రం బాగానే అంటారు. అక్కయితే మస్తు బాధపడుతుంది. ఆమె అయితే బాగా ఏడుస్తుంది కూడా. వీడియో మళ్ళీ మధ్యలోనే స్టాప్ చేస్తే మీకు పెడతా అని మాట ఇచ్చింది కాబట్టి తప్పకుండా వీడియో చేయాలని. నాకు ఓపిక లేకపోయినా ఒక 10 minutes అన్న మీతో మాట్లాడదామని చెప్పి అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాం. ఒక ఆడపిల్లని బాధ పెడితే అది మంచిది కాదు. మీకు తెలుస్తుంది, ఎందుకంటే కొన్ని రోజులలోనే ఆడపిల్ల విలువ అంటే ఏంది, ఆడపిల్ల అంటే ఏంది మీరనే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి. నేను ఎలాంటి మేము అంటున్నాం మరి వాళ్ళని, అసలు మేము ఎలాంటి వాళ్ళం, ఫస్ట్ మీరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోండి, ఆ తర్వాత యువతల వాళ్ళనండి. ఎవరైనా సరే ఒక మనిషిని ఒక మాట అనేటప్పుడు తెలుసుకొని మాట్లాడండి. ఎట్లా పడితే అట్లా మాటలు వదిలిపెట్టినాం కదా, ఇక అన్నాం కదా, అయిపోయింది కదా, జనాలకు తెలుస్తుంది వీళ్ళ గురించి, ఇక దీని వీక్నెస్ అంటే ఇది ఒకటే ఉంది, దీని వీక్నెస్ మీద కొడదాం అని అనుకుంటే ఒకరోజు నీ పరిస్థితి కూడా అదే అవుతుంది. ఆలోచించుకొని అనే ముందు, మీరు ఎవరైతే అంటారో అనే ముందు ఒకసారి ఏమంటున్నాం, ఏంది, ఎందుకు, ఎట్లాగో మంచిగా బతుకుతుంది, ఇంత యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది, తోటలో పని చేసుకుంటుంది, బయట మంచి పేరు ఉంది, ఎటు చేసి దీన్ని ఖరాబ్ చేద్దాం, ఈ పేరుని తీసేద్దామని తలుసుకుని ఇట్లా చేస్తారు వాళ్ళైతే. కాకపోతే వాళ్ళు అనుకునేది ఏది జరగదు. ఎందుకంటే మంచి మనసు ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు మంచిగా చేస్తాడు, చెడైతే ఎప్పటికీ చేయడు. మాకైతే నేనైతే నా లైఫ్లో అదే నమ్ముతా. నేను చాలాసార్లు కూడా మేము అది అనుభవించినాం కాబట్టి మాకైతే తెలుసు. దేవుడు కష్టాలు పెడుతూనే ఉంటాడు, కష్టం వెనుక సుఖం వస్తూనే ఉంటుంది. కాకపోతే మనకు కాలం అనేది చూపిస్తుంది అన్నట్టు. మనం అనుకుంటూ పోతుంటే వాళ్ళు అనుకుంటూ పోతుంటే వినుకుంటూ పోవాలి అని అంటారు కదా పెద్దలు. ఒక రోజుకి కాలమే వాళ్ళకైతే సమాధానం చెప్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే వేరే వాళ్ళంటే ఏమో మన వాళ్ళే మనల్ని ఇట్లా విమర్శిస్తుంటే, మన వాళ్ళు అన్నప్పుడు మనల్ని ఏమని సపోర్ట్ చేసుకుపోవాలి, సరిదిద్దుకుపోవాలి. కానీ ఇంకా గుంపులనే కలిసి మనల్ని హేళన చేసి మాట్లాడితే మనకి ఎంత బాధ ఉంటుంది. మా వాళ్ళైతే ఈ వీడియో చూస్తారు. అంటే ఇప్పుడు అక్కని ఎవరు అన్నారో వాళ్ళు, అక్క అయితే మస్తు బాధపడుతుంది. మీరు ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా, మేము జెన్యూన్ అనిపిస్తే మాత్రం తప్పకుండా మా ఛానల్ని ఇంతకుముందుకు ఎట్లా చూస్తారో అట్లనే సపోర్ట్ అయితే వేయండి. ఎక్కువ దీని గురించే మాట్లాడుతున్నారంట ఇప్పుడు ఈ 4-5 days నుంచి. అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే ఈరోజు తీద్దాం అనుకుంటుంది. అంటే నేను ముందు మాట్లాడినా కదా ఆ విషయం, మళ్ళీ అయితే కూడా నేను నా నోటుకుంటే అయితే తీసుకురావద్దు అనుకుంటున్నా కాబట్టి తీసుకురావట్లేదు. అది వీడియో అయితే మొత్తానికి మీకు అర్థమైంది కదా. నువ్వు వదిలేసి వచ్చి ఇక్కడ మంచిగా ఎంజాయ్గా బతుకుతున్నావు అని అన్న మాటలు, మంచిదానివి అయితే అక్కడనే ఉంటావు కదా అన్న మాటల మీదకని అక్క చాలా బాధపడ్డది. ఎవ్వరు అన్ని విధాలుగా ఈ రోజులలో నిజం చెప్తున్నా, అన్ని విధాలుగా ఉన్నోళ్ళే భర్తలను వదిలిపెట్టిపోయి మంచిగా ఎంజాయ్లు చేస్తారు. భర్తల పిల్లల అందరిని వదిలిపెట్టిపోయి మంచిగా ఎంజాయ్ చేస్తారు. అన్ని విధాలుగా ఉన్నోళ్ళు, భర్త, అత్త, మామ, పిల్లలు అన్ని ఉన్నోళ్ళే మంచిగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి రోజులు ఇవి. కొంతమంది ఉన్నారు, కొంతమంది. కానీ ఇంకా ఏది చక్కగా లేని మా అక్క గురించి మాట్లాడే రైట్స్ అయితే వాళ్ళకి లేవు.
అసలు అట్లా మాట్లాడడం కూడా చాలా తప్పు. ఈ ఇప్పుడు మాట్లాడరు కానీ దేవుడు ఈ దెబ్బ మలిపి వాళ్ళకి తప్పకుండా కొడతాడు. ఆ రోజంటూ వస్తే మేము కూడా చూస్తాం. మీరైతే ఇట్లనే సపోర్ట్ చేయండి. మీకైతే వీడియో అర్థమైందని అనుకుంటున్నాం. అక్క గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు అది కామెంట్స్ రూపంలో బయట వాళ్ళైతే కాదు, మాకు దగ్గర వాళ్ళే కొంతమంది అయితే మాట్లాడుతుర్రంట. అది అక్కకైతే తెలిసింది. అందుకే వీడియో తప్పకుండా చేయాలని అయితే వీడియో అయితే చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, మీరు కామెంట్స్ అయితే అక్క ఛానల్నే పెట్టండి. అయితే ఇంకొంతమంది మీరు రిప్లై ఇవ్వట్లేదు కదా, మరి వాళ్ళ ఛానల్లో పెడుతున్నామని అయితే అంటుర్రు. ఒకవేళ బ్యాడ్ కామెంట్లు అయినా చూసి వాళ్ళు అట్లనే ఉంచుతున్నారు కాబట్టి అక్క వాటి వల్ల కొంచెం బాధపడుతుంది. ఒకవేళ అక్క గురించి పూర్తి వివరాలు కూడా కావాలనుకుంటే మాత్రం అక్క ఇంటర్వ్యూస్ ఉన్నాయి, రాజేశ్వరి అగ్రికల్చర్ ఇంటర్వ్యూస్ అని కొట్టండి. అందులో ప్రతి ఒక్కటి ఉంది. మీకు ఇప్పుడు మేము చెప్పకుండా దాచిన విషయాలు కూడా కొన్ని అందులో ఉన్నాయి. అవి అయితే చూడండి, మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఇంకా మీరు ఏమన్నా అక్కతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద అయితే నెంబర్ అయితే ఇస్తా, అందరైతే చూసి దానికైతే కాల్ చేయండి. అక్కయితే బాగా ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే ఏ మనిషినైనా సరే మనం కోల్పోయిన దాన్ని గుర్తు చేసి పదే పదే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ బాధ అనేది అనుభవించే వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే నాకు కూడా ఆ పెయిన్ తెలుసు. గతంలో మా మ్యారేజ్ ముందు కూడా మాకు అట్లా లొల్లయిందని చెప్పిన కదా, అప్పుడు నేనెంత అనుభవించినో ఆ బాధ తెలుసు. కాబట్టి ఆ బాధ తెలియని వాళ్ళు మాట్లాడతారు. భర్తతో మంచిగా ఉండి పిల్లలతో మంచిగా ఉండి అన్ని సమూర్ఖంగా ఉన్నవాళ్ళు 100 మాటలైనా మాట్లాడతారు. అసంటి కుక్కల గురించి మాట్లాడి కూడా వేస్టే. ఇంకా మీరైతే వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే. ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడితే కొంచెం ఆవేశమే వచ్చింది. ఎందుకంటే అక్క బాధపడేసరికి మస్తు బాగా అనిపించింది నాకైతే. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే మాత్రం క్షమించండి. ఇంకా అక్కతో అయితే ఒక్క నిమిషం అన్న మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా. అక్క అయితే బయట ఉంది, ఒక్క నిమిషం ఆగండి, లేకపోతే వీడియో అయితే ఎండ్ చేసేస్తా. అక్క అయితే అక్కడ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళింది. అయితే అక్క చిన్న బిజినెస్ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటుంది. ఏదైనా పెడదాము చిన్నగా ఉన్నంతలో అనుకుంటుంది. మీకేమైనా తెలిస్తే మాత్రం తప్పకుండా పైన స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాం ఫ్రెండ్స్. అందరైతే ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. అక్కకి ఒక ఆధారం దొరికించినట్టయితే ఉంటుంది. అందరితో మాటలు పడే బదులు చిన్న బిజినెస్ అయినా సరే చేసుకొని తృప్తిగా సంతోషంగా అయితే ఉందాం అనుకుంటుంది. కాబట్టి మీరు తప్పకుండా అయితే మీకు తోచిన అక్క అయితే వచ్చింది, తోచిన ఏదైనా సరే మీ సలహా అయితే ఇవ్వండి. ఫోన్ చేయడం కుదరపోయినా కింద కామెంట్ రూపంగా పెట్టండి. ఇంతవరకు వీడియో చూసిన 23 నిమిషాలు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ అయితే ఇవ్వండి. ఓకేనా?